నర్సంపేట మున్సిపాలిటీ వరంగల్ జిల్లా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ప్రజా నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంట్లో అవ్వతాతలకి ఇద్దరికి పెన్షన్లు, అవ్వతాతలకి ఇద్దరికి పెన్షన్లు పెంచాలి. 2000 నుంచి 4000 వరకు ఇస్తున్న పెన్షన్లు 2000 నుంచి ఒకసారి ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీల మోసాలకు కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చేటువంటి ఎన్నిక. మీరందరూ కూడా మన నినాదం బీఆర్ఎస్ ఒకటే నినాదం. వాళ్ళకి అధికారం ఉన్నది, డబ్బు ఉన్నది, అరాచకం ఉన్నది, గుండాయిజం ఉన్నది. పోలీసులను అడ్డం పెట్టి తప్పుడు కేసులు పెడతారు. మొన్న కూడా ఒకడు ఏది పడితే అది మాట్లాడినట్లు ఏంటంటే ట్విస్ట్, అదొక ట్రాపు. దానికి మనం ఆవేశపడి కనుక ప్రతీకారంగా మాట్లాడితే అందరి మీద కేసులు పెట్టి లోపలికి దోసేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇలా వాళ్ళకే సెల్ఫ్ గోల్ అయింది. వాళ్ళ పార్టీలే ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైన గుండా మాటలు, విలువలు లేని మాటలు, అరాచకాలతోటి మనకు ఓట్లు పడే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే ఓరుకోలు తిట్టుకుంటున్నారు. ఇలా బీఆర్ఎస్ గెలిచే వాతావరణం నర్సంపేటలో. మీరందరూ కూడా దయచేసి ఇలా జరిగేటువంటి ఈ సందర్భంగా ఈ 6 గ్యారంటీలు 420 మరి మోసాలు ఏవైతున్నాయో, హామీలు ఏవైతున్నాయో అన్నిటికీ ఒక్కొక్కటి విడమర్చి అక్కకు, చెల్లెకు, అన్నకు, తమ్ముడికి, వ్యాపారస్తులకు, యువతకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరూ కూడా అర్థమయ్యేటువంటి భాషలో మీరందరూ కూడా విడమర్చి చెప్పాలని చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు, కృతజ్ఞతలు. అందరు కూడా ఇన్ని నిధులు తెచ్చిండు కదా పెద్దన్న, అప్పుడే రోడ్లు ఎత్తే బాగుండని మన వాళ్ళు అన్నారట. నేను ఒక ఆన్సర్ చేస్తా. ఆనాడు 120 కిలోమీటర్ల పొడవు మిషన్ భగీరథ అర్బన్ ప్రాజెక్టు ప్రత్యేకంగా నర్సంపేట తెచ్చి కొత్తగా పైప్ లైన్ వేయించినాము. దానివల్ల రోడ్లు తవ్వాల్సి వచ్చింది. రోడ్లు తవ్వుతేనే కొత్త పైప్ లైన్ పడుతుంది. దాని తర్వాత కొత్తగా రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఈ సిలిండర్ మోసాలు, సబ్సిడీ మోసాలు లేకుండా 700 రూపాయలకే గ్యాస్ ముద్దంత బరువు ఉండేటువంటి గ్యాస్ పైపు ద్వారా వచ్చే పైపుడు నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో మన నర్సంపేటకు నేనే తెచ్చిన. దానివల్ల ఏంటంటే గ్యాస్ పైప్ లైన్ వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నెట్ లైన్ వేయాల్సి వచ్చింది, ఈ ఇంటర్నెట్. దీని తర్వాత ఆ తర్వాత మనం నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి సీసీ రోడ్లని పూర్తి చేద్దాం అనుకున్నప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో నా దురదృష్టం, నేను ఓడిపోయినాను. ఇవాళ ఆనాడు ఆ పైప్ లైన్లు కనుక తాపకొకటి వేసుంటే రోడ్లు ఇంకా డ్యామేజ్ అయ్యిందని చెప్పి ప్రణాళికాబద్ధంగా చేసినాం. దాన్ని దయచేసి మీరు కూడా ఆ మెసేజ్ని కరెక్ట్గా ప్రజల దగ్గర తీసుకెళ్ళని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అయ్యా నేను అంటున్నా, పైప్ లైన్ మీద ఇలా బోర్లు ఎత్తాను తెలంగాణ. ఇప్పుడే చూస్తాను, మొత్తం సోషల్ మీడియా నడుస్తుంది. పైప్ లైన్ మీద బోర్లు ఎత్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచింది. 6 గ్యారంటీలు 420 హామీల పేరు మీద మోసం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇద్దరు కూడా రాజీనామా పెట్టాలి. పెట్టకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓట్లేసేటువంటి, మరి ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీరిద్దరికి లేదు. నర్సంపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రభుత్వం మారిన తర్వాత, ఇక్కడ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ అరాచకాలు, అవినీతి, దందాలే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనుల మీద సరైన సమీక్ష లేదు. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 100 దిక్కుల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. రోజుకు 20 చోట్ల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు. దాంట్లో నిధుల వివరాలు లేవు, పనుల వివరాలు లేవు. ఏందని చెప్పి మున్సిపల్ అధికారులను అడిగితే మాకే వివరాలు తెలియదు సార్, ఇప్పటివరకు మాకు ఎవరు ఇవ్వలేదు అంటున్నారు. అంటే మళ్ళీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళ దాన్ని
అభివృద్ధి పేరు రాకూడదని చెప్పి ఆనాడు కొనసాగుతున్నటువంటి మరి పనులను ఈరోజు రద్దు చేయడం, నిలిపివేయడం నర్సంపేట ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా శాంతియుతమైనటువంటి నర్సంపేట ఉండాలి, శాంతియుతమైనటువంటి అభివృద్ధి నర్సంపేటలో జరగాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ అనేక ప్రశ్నలు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళు ఆగ్రహావేశాలకు పోతా ఉన్నారు. వ్యక్తిగత దూషణలే కాకుండా దాడులకు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, మీరిప్పుడు దాడులు చేయొచ్చు కాక కానీ ప్రభుత్వం ఎప్పటికీ మీదే ఉండదు. రాబోయేటువంటి 3 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తాం. ఇలా నర్సంపేటలో అరాచకాలు ఆపండి, అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. జరుగుతున్న అభివృద్ధి పనులు పేరు నాకొస్తుందా మీకొస్తుందా ప్రజలు చేస్తారు కానీ కొనసాగుతున్న పనులను ఆపకండి. పెండింగ్ లో ఇలా ఆగిపోయినటువంటి ఆడిటోరియాన్ని పూర్తి చేయకుండా 2 ఏళ్లుగా ఎమ్మెల్యే గారు ఇబ్బందులు పెడతా ఉన్నారు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడే ఉన్నది. ఆనాడు టెండర్లు పిలిచిన రోడ్లను రద్దు చేసిళ్ళు. ఇలా తన పేరు మీద రోడ్ల కాంట్రాక్ట్ దక్కించుకొని ఇలా ఏజెన్సీ ఆయనదే, అధికారులు ఆయనోళ్ళే, ప్రత్యేకంగా క్వాలిటీ చెక్ చేసేటోళ్ళు లేరు. ముఖ్యంగా ప్లాంట్ వారిదే, మొత్తం ప్రైవేట్ ఏజెన్సీ లెక్క నర్సంపేటలో అక్కడక్కడ రోడ్లు పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని వెల్కమ్ చేస్తాం, కానీ క్వాలిటీ గురించి ఎవరు బాధ్యులు? ఇలా పోసిన రోడ్లన్నీ పగిలిపోతున్నాయి, వేసినటువంటి సైడ్ రైళ్లన్నీ కూలిపోతున్నాయి. దానిపైన ఎక్కడ క్వాలిటీ చెక్ లేదు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. మున్సిపాలిటీ కమిషనర్ గాని ఇంజనీర్లు గాని ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటున్నారు తప్ప వారు వివరాలు ఇవ్వకుండా మరి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా సమీక్షించబడితే సమయం వచ్చినప్పుడు ఇవాళ జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి నయా మోసానికి సరైనటువంటి బుద్ధి చెప్పాలని ప్రజలుగా అందరూ కూడా ఆలోచించాలని, ఇవాళ హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను నిలదీయాలని ఈ సందర్భంగా ఇలా నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. ర్యాలీగా చేస్తామని చెప్పి నిన్ననే లెటర్ ఇచ్చినాం. అదేవిధంగా చాలాను కట్టినాం. రూల్ ప్రకారంగా అన్ని ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులు ఎవరు బీఆర్ఎస్ నాయకుల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, సమాధానం చెప్పడం లేదు. ఇలా ర్యాలీకి పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన తర్వాత పోలీసు అధికారులు స్థానికంగా వచ్చి ఉన్నతాధికారులు మీ ర్యాలీని అనుమతులు ఇవ్వటం లేదని ఇప్పుడు గంట కింద వచ్చి చెప్పడం జరుగుతా ఉన్నది. అదే గ్రామాలకు ఫోన్ చేసి ర్యాలీ రద్దయింది, అనుమతులు లేవని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను అడుగుతున్న పోలీసు అధికారులారా, మీరు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేయడం అనేది మీరు ఇదే రకంగా కొనసాగితే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. గతంలో ఈ విధంగా చేసిన వాళ్ళందరూ ఇబ్బందులు పడే పేర్లు వాళ్ళకు పనిష్మెంట్లు అయినాయి. మీరైనా జాగ్రత్తగా మీ డ్యూటీ మీరు చేయండి, ప్రజలను కాపాడండి. అన్ని పార్టీలకు హక్కులున్నాయి. ప్రతిపక్షంగా ర్యాలీ చేసే నిరసన హక్కు మాకున్నది. బీఆర్ఎస్ పార్టీ నక్సలైట్ పార్టీ కాదు, బీఆర్ఎస్ నిషేధిత పార్టీ కాదు. వీళ్ళ ముఖ్యమంత్రి మా గద్దెలు కూర్చోంటున్నాడు. ఇక్కడ మేము నిరసన ర్యాలీ హామీలను నెరవేర్చాలని చెప్పి నిరసన చేస్తామంటే పోలీసు అధికారులు అనుమతి ఇవ్వడం లేదంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నదో. ఇలా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వణుకు పుడతా ఉన్నది. మా ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఇలా ర్యాలీని ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. కొత్తగా పోలీస్ ఆఫీసర్లు వచ్చిళ్ళు కాబట్టి ఇవాళ మేము వారు ఇచ్చిన సూచనలు ఇవాళ మేము పాటించినాం. ఇది ఎప్పటికి ఉండదు. అణిచివేత అనేది ఎప్పుడు కూడా నిలబడదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.